నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు కలియుగ సంతాన బ్రహ్మ లయన్ అండ్ వాకర్ డాక్టర్ వైఎస్ బాబు గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, అసలు ఏ డాక్టర్ చేయలేనిది డాక్టర్ వైఎస్ బాబు గారు చేసింది. ఇది నేను సాల్వ్ చేశాను నా జీవితంలో. ఇది బాగా ఎమర్జెన్సీ క్రిటికల్ కేసు, అలాంటి కేసు ఏమన్నా ఉందా సార్? మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా కేసులు మేము డీల్ చేసేవాళ్ళం, చాలా కేసుల్ని. నేను ఒక్కొక్కసారి అనుకునేవాను అనమాట, ఎందుకు ఇట్లా మిరకిల్స్ జరుగుతాయి అంటే ఇది గాడ్ గ్రేస్. ఒక్కొక్కసారి ఆ మిరకిల్స్ లాగా చాలా జరిగాయి. ఫస్ట్లో మాకేమనిపించేదంటే, నేను కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తే ఇది రిజల్ట్ వస్తుందా రాదా అన్న ధోరణిలోనే చెప్పలేము, ప్రయత్నించి చూడండి అని చెప్పేవాడిని. కానీ ఈ క్రిములు హార్మోన్లు అనే 2 పాయింట్లు తీసుకుని క్రిములను తొలగించడం ద్వారా మా మైక్రోబయాలజీ టెక్స్ట్ బుక్లో మొత్తం స్కెచ్ చేసి ఒక 25 రకాలైన క్రిములు ఈ వీర్యకణాలని అండాలని పిల్లలు పుట్టుకోకుండా మరి డ్యామేజ్ చేసి అలా బిడ్డ పుట్టినా కూడా అబార్షన్ చేసి అవకరాలు కలిగిస్తున్నాయని ఒకటి తెలుసుకున్నాం మేము. అలాగే ఆ 25 రకాల క్రిములకి ఫార్మకాలజీ టెక్స్ట్ బుక్ అంతా వెతికి మెడిసిన్లు పట్టుకుని ట్రీట్ చేయడం మొదలెట్టాం. అలా చాలామందికి బయట ఐవీఎఫ్లు, ఆపరేషన్లు, డోనార్లు, సరుగేట్లు పోయి మరి మన దగ్గరికి ప్రెగ్నెన్సీల కోసం వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసేసారు. ఇదేదో మార్కెట్లో కొత్తగా వచ్చాడు, ఈయన ఏదో చెప్తున్నాడుగా, ఈయన కూడా ట్రై చేసి వద్దామని వచ్చారు. అలాగా ఏజ్ 53 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, భర్తకి 62 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. పెళ్ళై 35 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బయట లక్షలు ఆఖరికి ఆ సర్పదోషం, నాగదేవత దోషం అని పుట్టలో పాలు పోసుకోవడానికి, గుడ్లు వేసుకోవడానికి ట్రీలు వేసి లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు. అలాంటి వాళ్ళకి మేము 4,800 రూపాయల మందులతోనే ప్రెగ్నెన్సీ తెప్పించా. ఆయన వలవలా ఏడ్చేసాడు. అంటే 25 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ, 1 నెల 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇన్ని ప్రయత్నాలు చేసినా రాలేదంటే. ఆయన కాకపోతే ఏంటంటే, ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, 25 సంవత్సరాల క్రితమే మీరు కనపడితే డాక్టర్ గారు ఎంత బాగుండేదండి, ఇప్పుడు పుట్టిన పిల్లోడిని చూసి మనవడా అని అడుగుతున్నారండి, అదేనండి నా బాధ అని పాపం ఆయన ఎమోషనల్. అంటే మరి ఇంతమంది డాక్టర్ల దగ్గర తిరిగాము, ఎవరూ పట్టుకోలేదు, ఈయన పట్టుకున్నారు అని చెప్పి అట్లా చాలామంది. నాకు రోజు ఒకరిద్దరన్నా ఇట్లాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. రోజుకి మన దగ్గర 5 నుంచి 15 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి న్యాచురల్గా, వితౌట్ ఐవీఎఫ్, వితౌట్ సర్జరీ. అలా ప్రతిరోజు నేను ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ పొందుతా. ఇది అని కాదు, మన దగ్గర వచ్చే అన్ని మిరకిల్స్ లాగా, మ్యాజిక్ లాగా జరుగుతున్నాయి. కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పెట్టా. అంటే దేవుడు మీకు ఇది ఇచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని ప్రసాదం లాగా రోజు కొంచెం అంతే. అంటే భగవంతుడు ఇచ్చిన ఇది అవకాశంలానే భావిస్తారు. భగవంతుడు ఇచ్చిన అవకాశం మనకు, అది ఒక సంతానాస్త్రాన్ని చేతిలో పెట్టాడు ఆయన. మై బాస్ ఈజ్ గాడ్, ఆ గాడ్ సేవకుని అన్నట్టుగా చేస్తూ ఉంటాను. కాబట్టి అది ఏది వచ్చినా కూడా నన్ను ఆశ్చర్యపరచడం ఎట్లా ఉంటుందంటే, దేవుడు ఇంత చేయగలడా? ఇలాంటి మ్యాజిక్లు, ఇలాంటి మిరకిల్స్ మామూలు వ్యక్తులు ఎవరూ చేయలేరు. పేషెంట్లేమో సార్ మీరు చేశారు అంటూ ఉంటారు. నేనేమనుకుంటానంటే దేవుడు నాతో చేయించాడు అనుకుంటా ఉంటాను. అంటే అలాంటివి కూడా ఆశ్చర్యం అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే పక్కన వాళ్ళు నమ్మరు, అది పక్కన పెట్టండి, వచ్చిన వాళ్ళు కూడా నమ్మరు కదా. అది అంతటి మిరకిల్స్ జరుగుతూ ఉంటాయి. మిగతా డాక్టర్లు చెప్పిన వాటికి మనం చెప్పేదానికి కొంచెం తేడా ఉంది. కానీ ఆ తేడా అనేది సైన్స్ ప్రకారం మనం ప్రూవ్ చేసి కనిపెట్టిన ఫార్ములానే. ఈ ప్రపంచంలో ఉన్న మందులే వాడుతున్నాం మనం ఏమి కొత్తగా తయారు చేసినవి కాదు. ఈ మందులే వాడుతూ కూడా అద్భుతమైన రిజల్ట్స్ పొందాం. ఫస్ట్ టైం ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేసినప్పుడు భయం అమ్మో ఇలా బెడుకుతాను అలాంటిది ఏమైనా అనిపించిందా మీకు? ఇదే కాన్ఫిడెన్స్తో ఉన్నారా స్టార్టింగ్? అంటే ఫస్ట్ నేను డాక్టర్ అవ్వడమే నాకే విచిత్రం. అవునా? నేను చదువుకున్నది అంటే, ఇప్పుడు మా అమ్మ డాక్టర్ కాదు, మా నాన్న డాక్టర్ కాదు. మా అమ్మకి చదువు లేదు, మా నాన్నకి చదువు లేదు, ఇద్దరికి చదువేం లేదు. ఒక పూరి గుడిసె, మట్టి గోడలు, చాలా పల్లెటూరు మాది. కోసూరు వారిపాలెం అనే గ్రామంలో పుట్టాను. ఆ ఊరికి బస్సు లేదు, ట్రైన్ లేదు, విమానం లేదు. మరి అలాంటి పూరి గుడిసెలో పుట్టిన నేను ఒక బురద గుంటలో పుట్టినట్టే. అలాంటి కలుపుని సంతాన లక్ష్మి ఒళ్ళో పెట్టుకుంది. ఇప్పుడు చాలామంది అంటారుగా, మా పేరెంట్స్ డాక్టర్లు, మా మదర్ డాక్టర్లు, లేకపోతే మా ఊర్లో ఈ అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలు. నాకు ఏమీ లేవు కదా. ఏమీ లేనప్పుడు అసలు ఊహించడానికే కష్టం, డాక్టర్ అవ్వడమే విచిత్రం. కానీ 5వ తరగతిలోనే మా మాస్టర్ గారు ఒక ఆయన చెప్పారు, నాయనా నువ్వు చిరిగినలాగు చీముడు ముక్కుతో ఉన్నావు, నువ్వు నీ దరిద్రాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్కటి చేస్తే చాలు. అంటే నేను అప్పుడు ఏంటా అని చెప్పి అన్నా, చదువుకో చాలన్నాడు ఆయన. ఇదేంటబ్బా చదువుకుంటే చాలంటున్నాడు ఏంటి? అయినా ఏమోలే, మనకు ఉన్నది దరిద్రమే,
ఆ ఒకటి పోవాలి, అది చేస్తే పోద్ది అంటున్నాడు అని చదువుకోవడం మొదలెట్టా. 10th క్లాస్లో ర్యాంకులు వచ్చినాయి, ఎంబీబీఎస్లో ర్యాంకులు వచ్చినాయి, పీజీ ఎంట్రన్స్లో ర్యాంకులు వచ్చినాయి. నేను డాక్టర్ అయిపోయా. డాక్టర్ అవడమే కాదు, మళ్ళీ గైనకాలజిస్ట్ అయ్యా. గైనకాలజిస్ట్ అయితే అందరూ భయపెట్టేశారు నన్ను. నువ్వుకెట్లా గైనకాలజిస్ట్, నువ్వు మగవాడివి, నీకెవరు పేషెంట్లు వస్తారు అని చెప్పి భయపెడితే మళ్ళీ గవర్నమెంట్ జాబ్కి ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది నాకు. అన్నీ తెచ్చుకున్న తర్వాత నాకు తర్వాత అనిపించింది, ఇంతమంది లేడీస్ సంతానం కోసం బాధపడుతున్నారు, వాళ్ళందరూ చూడటానికి లేడీ డాక్టర్స్ గైనకాలజిస్టులు ఉన్నారు, కరెక్టే. భగవంతుడు నన్ను మరి మేల్ గైనకాలజిస్ట్ ఎందుకు చేశాడు? ఏదో పర్పస్ ఉంటుందిగా. ఇప్పుడు మా అమ్మ చదువు లేకపోయినా, మా నాన్న చదువు లేకపోయినా, దమ్మిడి ఆదాయం లేకపోయినా, మా ఊరికి బస్సు లేకపోయినా నేను డాక్టర్ అయ్యానంటే భగవంతుడు ఏదో నాతో పని ఉండే కదా చేసుకున్నాడు ఆయన. మరి ఏదో అనుకుని ఆలోచిస్తే అప్పుడు సంతానం లేని దాంట్లో పురుషుల పాత్ర కూడా ఉంది. 50% పురుషుడే కదా. ఈ 50% స్త్రీలను చూడటానికి ఇన్ని లక్షల మంది చీరలు కట్టుకున్న గైనకాలజిస్టులు పెడితే ఈ 50% పురుషులను చూడటానికి నన్ను పెట్టాడంటే ఆయన నా మీద ఏదో పెద్ద బాధ్యత పెట్టారు. అదే నేను భయపడకూడదు. అవును, వెనకాల దేవుడే ఉండి నన్ను నడిపించాడు అనిపించింది నాకు. అనిపించి దీన్ని ఏదైనా కానీ మనం చెయ్యాలి. సరే, గవర్నమెంట్ జాబ్ ఇప్పించాడు దేవుడు, భగవంతుడు, జీతం వస్తుంది, భార్య పిల్లలు పోషించుకోగలం, తల్లిదండ్రులు పోషించుకుంటున్నాం. ఏ పర్పస్కి నన్ను ఆయన సృష్టించాడు? అందరికీ వచ్చినట్టుగా డెలివరీలు సిజరీలు చేయడానికైతే అయ్యి ఉండదు. అవును, ఏదో ఉంది. భగవంతుడి పని ఏంటి? సృష్టి కార్యం. అంటే ఒక బిడ్డ కావాలి అంటే భగవంతుడు ఇస్తున్నాడు అంటారు. అవును. అదే మరి గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు ఏమయ్యేదంటే మన భారతదేశంలో జనాభా ఎక్కువ. ఆయనకి 4 ఉన్నారు, ఈయనకి 3 ఉన్నారు, ఆయనకి 2 ఉన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే మంచిదమ్మా అని మేము చెప్పి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువ చేస్తే మేము మంచి డాక్టర్లు గవర్నమెంట్ దృష్టిలో. కానీ దేవుడి దృష్టిలో పక్కింటోడికి 4 ఉన్నా, ఎదురింటోడికి 3 ఉన్నా పిల్లలు లేరనే వాడి బాధే కదా. వాళ్ళ పిల్లలు ఈయన పిల్లలు ఎవరుగా. మరి గవర్నమెంటు అంతవరకు ఆలోచించింది, భగవంతుడు మన తండ్రి వీళ్ళ బాధను ఆలోచించి బిడ్డ పుట్టడానికి నాలాంటి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నాడేమో, అందుకే నన్ను ఇక్కడ సంతాన సాఫల్యత నిపుణుడిగా పెట్టాడేమో అనే ఆలోచనతో ఈ పిల్లలు లేని దాని గురించి ఏం చేయాలనేది ఆలోచించా. ముందుగా మగవాళ్ళ గురించి ఆలోచించా. అసలు జీరో కౌంట్ ఎందుకు వస్తుంది మగవాళ్ళకి? పాపం వీరికణాలు ఎందుకు జీరో అవుతున్నాయి? మగవాడు చక్కగా ఉంటాడు, 6 ప్యాక్ బాడీ ఉంటుంది, మిలిటరీ లాగా మంచి వస్తాదిలాగా ఉంటాడు, అన్నీ బాగుంటాయి, భార్యతో కలవడం కూడా బాగానే ఉంటుంది, అయినా జీరో అయిపోతాడు. అన్నుండి కూడా అంత నిలువెత్తు చెట్టు లాంటి మనిషి కూడా జీరో అనగానే ఇదైపోతున్నాడు. అతన్ని ఎలా జీరోని హీరోగా చేయాలి అని ఆలోచన చేస్తే అసలు వీరేకణాలు ఎందుకు చచ్చిపోతాయి? ఏదో కారణం ఉంటుందిగా చచ్చిపోవడానికి, ఊరికే అయితే చచ్చిపోవు అని ఆలోచించి టెక్స్ట్ బుక్లు అన్నీ ఎతికితే ఆ మైక్రోబయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్న 25 రకాల క్రిములు దొరికినాయి. అలాగే ఫార్మకాలజీ బుక్లో దానికి మందులన్నీ దొరికినాయి. అవి చూసుకుని మందులు ఇచ్చుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన పేషెంట్లకు ఇచ్చేవాడిని నేను. వాళ్ళకి రిజల్ట్లు వచ్చాయి. రిజల్ట్లు వస్తే ఆ తర్వాత ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నాకు అదే అట్లా. అంటే వీళ్ళందరికీ రిజల్ట్లు వచ్చి ఇప్పుడు జీరో నుంచి హీరోలు అయిపోయి ఆ పేషెంట్లు వచ్చి నాకు చెప్తుంటే వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళని తీసుకొచ్చి నా ఆశీస్సులు తీసుకుంటా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వెళ్తుంటే తృప్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. భగవంతుడు నాకు ఇంత పెద్ద పని ఇచ్చాడు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ జీరో కౌంట్కి మందులు భర్తకి ఇచ్చినప్పుడు ఇది క్రిములు కదా నాయన, మీ ఆవిడతో కూడా వాడించాలని నేను వాడిస్తుంటే ఒక్కోసారి భార్యలకి ట్యూబులు బ్లాక్ ఉంటున్నాయి, ట్యూబులు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఫస్ట్లో నేను కావాలని అదేమి ట్యూబుల్ బ్లాక్ ఓపెన్ చేద్దామని నేనేం ట్రీట్మెంట్ చూడలేదు. ఆడవాళ్ళ సమస్యగా మనకెందుకులే, మగవాడి సమస్య చూద్దాం మనము, ఆడవాళ్ళని చూడటానికి బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు కదా అని వదిలేసేవాడిని నేను. తీరా చూస్తే నేను ఇచ్చే ఈ పిల్లలు అటు ట్యూబులు ఓపెన్ చేస్తున్నాయి, ఒబేరియన్ సిస్టులు కరిగేస్తున్నాయి, మరి చాక్లెట్ సిస్టులను కరిగేస్తున్నాయి, ఫైబ్రాయిడ్లు కరిగేస్తున్నాయి. ఇదేంట్రా బాబా, ఈయనకి ఇచ్చిన పిల్లలు వాళ్ళకి కూడా ఎట్టా వర్కౌట్ అవుతున్నాయి? అంటే ఇదే క్రిమి ఈయన వీర్యకణాలను ఎలా డ్యామేజ్ చేస్తుందో ఆ ట్యూబులు కూడా అలాగే డ్యామేజ్ చేస్తుంది. అదే ఇక్కడ వీర్యకణాలు తలలు తింటూ తోకలు తింటున్న క్రిమే అక్కడికి వెళ్ళి వెంట్రుకంత ట్యూబ్ లోపలికి పొక్కొచ్చో గడ్డొచ్చో ట్యూబ్ మూసేస్తుంది. సో ఇదే సేమ్ బిల్ల భర్తకి భార్యకి ఇస్తే ఇటు వీర్యకణాలు బతుకుతున్నాయి, అటు ట్యూబ్ ఓపెన్ అయిపోతుంది, చక్కగా ఇద్దరికి ప్రెగ్నెన్సీ వస్తుంది. మామూలు టైంలో అయితే జీరో కౌంట్కి IVF డోనార్, భార్యకి ట్యూబుల్ బ్లాక్ అంటే IVF, బయట మందులు లేవు. అలాంటిది మనం చక్కగా మందులతోనే 2 నెలల్లో 3 నెలల్లో ప్రెగ్నెన్సీలు వస్తుంటే అసలు ఎంత ఇదిగా ఉంటుంది. అంటే భగవంతుడు నెల 3 లక్షలు తీసుకుని IVF చేయించుకునే శక్తి లేని వాళ్ళు ఉంటారు బోల్డ్ మంది, వాళ్ళకి సాయం చేయడానికి నన్ను నియమించుకున్నాడు అనుకున్నాను నేను. ఎందుకంటే నెలకు 3 లక్షలు ఇవ్వాలంటే బంగారు పల్లెలు తినే వాళ్ళ వల్ల సాధ్యమైద్ది. మరి స్టీల్ పల్లెల్లో పచ్చడి మెతుకులు తింటూ నాకు ఒక బిడ్డ కావాలన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కరెక్ట్. అలాంటి వాళ్ళు వెనకాల మరి ఏమీ లేనివాడు వెనకాల, పడ్డవాడు వెనకాల, అవమానాలు పడినవాడు వెనకాల, దెబ్బలు తిన్నవాడు వెనకాల. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, భగవంతుడికి ఇష్టమైన వాడు అంటారు.
అదే అలాంటి వాళ్ళు వెనకాల భగవంతుడు నిలబడి నా లాంటి వాడి ద్వారా వాళ్ళకి దారి చూపించాలి అని నిర్ణయించుకున్నాడు అని చెప్పి అనుకున్న తర్వాత ఇక నేను అక్కడి నుంచి గట్టిగా దీంట్లో కూర్చుని ట్రీట్మెంట్లు చేయడం మొదలెట్టాను. అలాగా ఇప్పుడు ఈరోజు 16,300 మందికి సక్సెస్ అయ్యి ఇండోనేషియాలోను మలేషియాలోను కూడా శభాష్ అనిపించుకుని 63 మంది ఐవీఎఫ్ స్పెషలిస్టుల చేత ఈ పేటెంట్ తీసుకుని అర్జెంటుగా మీరు మా టెక్స్ట్ బుక్లో పెట్టేసి అలాగే ప్రపంచం మొత్తానికి అందించాల్సిన సమయం వచ్చింది డాక్టర్ గారు అని చెప్పి వాళ్ళు కూడా మనకి చక్కగా అప్రిషియేట్ చేసి రికమెండ్ చేస్తున్నారు. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నెస్ రికార్డ్స్లోను విజ్డమ్ బుక్ ఆఫ్ గిన్నెస్ రికార్డ్స్లోనూ మన పేరు వెళ్ళింది. ఇవాళ ఈరోజు ఈ స్థాయి వచ్చిందంటే భగవంతుడు ఏదో ఒకటి సమాజానికి ఈ ఐవీఎఫ్ల బారి నుంచి ఆపరేషన్ల బారి నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి దేవుడు నన్ను నా ద్వారా ఇది దారి చూపిస్తున్నాడని. ఎప్పుడైతే అధర్మము పెట్టిరేగిపోద్దో అప్పుడు నేను వస్తాను అని శ్రీకృష్ణుడు అప్పుడు భగవద్గీతలో చెప్పాడు. అలాగే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట్లాడినా 2-3 నెలల మందులకు వెళ్ళారంటే పిల్లలు లేక ఐవీఎఫ్ ఆపరేషన్ అని చెప్తున్నారు. 3 లక్షలు పడ్డరా 2 లక్షలు పడ్డరా అని చెప్తున్నారు. ఈ పరిస్థితి నుంచి తీవ్రమైపోయింది. ఈ పరిస్థితి నుంచి మళ్ళా తన బిడ్డల్ని కాపాడుకోవడానికి భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు వైద్యో నారాయణో హరిలాగా అని భావించి నేను ఆ భగవంతుడే నా బాసులాగా భావించి ఆయన సేవకులాగా భావించి ఎవరైతే దారి చూపించాలనుకున్నాడో వాళ్ళకి నా మందుల ద్వారా వాళ్ళకి బిడ్డను ప్రసాదించే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ సేవ చేసుకుంటూ వెళ్తున్నాను. సరే, లాస్ట్గా ఈ ఇంటర్వ్యూ చివరిలో ఈ వేదిక ద్వారా జనాలకి మా లాంటి వాళ్ళకి ఏ మెసేజ్ చెప్పాలనుకుంటున్నారో అది కూడా కొంచెం చెప్పండి. ఏం లేదండి, చాలామంది వైద్యుడిని దేవుళ్లాగా భావిస్తారు. వైద్యో నారాయణ హరి అనేది దేవుళ్లాగా భావిస్తారు. రకరకాల జబ్బులు వచ్చి రకరకాల బాధలు పడుతున్న వ్యక్తులు ఒక స్వాంతన కోసం ఆ బాధలో నుంచి బయట పడేయటం కోసం వైద్యుని దగ్గరికి వస్తే వైద్యం అనేది వ్యాపారం అంటే మిగతా వృత్తుల్లాగానే ఇది వ్యాపారంలాగానే అయింది. ఒక వైద్యుడిగా తయారవ్వాలంటే ఒక ఎంబీబీఎస్ ఏ డిగ్రీకి లేనంత ఖర్చు పెడుతున్నారు. దాదాపు 2 కోట్లు పెడితే కానీ ఎంబీబీఎస్ సీట్ లేదు. సో వ్యాపారంలాగా అయిపోయింది. అది మనం కాదనిలేము. కానీ 2 కోట్లు పెట్టినవాడు నా 2 కోట్లు లాగేయాలంటే మిగతా వ్యాపారం వేరు. 2 కోట్లు బిజినెస్ పెట్టి దాన్ని డబ్బు చేసుకోవాలని మిగతా వాళ్ళు ఆలోచిస్తే అది విధానం వేరు. కానీ ఇక్కడ మనం చేసే బిజినెస్ అనేది కాదు. ఇది బిజినెస్ కాదు. ఒక ఎదుటి వ్యక్తి మనలాంటి వాడు. ఆ వ్యక్తిలో మన తమ్ముడు ఉండొచ్చు, మన అన్న ఉండొచ్చు, మన తండ్రి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అలాగే ఎదుటి వ్యక్తి ఒక కస్టమర్ కాదు. ఆవిడ మన అమ్మ అవ్వచ్చు, మన చెల్లి అవ్వచ్చు, మన అక్క అవ్వచ్చు, మన పిన్న అవ్వచ్చు. ఇలా ఉంటారు. వాళ్ళు ఒక బాధతో మన దగ్గరికి వచ్చారు, భగవంతుడు రూపంగా భావించి వచ్చారు. వాళ్ళ బాధని మనం తీర్చగలిగితే అద్భుతమైన ఆత్మసంతృప్తి దొరికిద్ది. అలాంటి ఆత్మసంతృప్తి మనం పైకి వెళ్ళిపోయేటప్పుడు నెత్తి మీద రూపాయి బిళ్ళ ఎవడో ఒకటి పెడతాడు. మనం సంపాదించినా సంపాదించకపోయినా ఆ రూపాయి బిళ్ళ పెట్టినా దాంట్లో ₹10 మనం పైకి తీసుకెళ్లేది లేదు. కానీ డబ్బు అనే ఆవేశంలో పడిపోయి చివరికి మనం ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ని వదిలేస్తున్నాం. పైకి వెళ్తే మనం తీసుకెళ్ళగలిగేది లాస్ట్ మినిట్లో ఆత్మసంతృప్తి మాత్రమే. పుణ్యం. నేను పుట్టాను, భగవంతుడు నన్ను ఈ భూలోకంలో పుట్టించాడు, మళ్ళీ తీసుకెళ్తున్నాడు. వచ్చాను, వెళ్తున్నాను. మధ్యలో ఏం చేశానంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన పనిని చేసి ఆత్మ సంతృప్తిని పొందెళ్తున్నాను. నా ద్వారా ఈ లోక కళ్యాణానికి ఆయన హెల్ప్ చేశాడు అన్న దూరంలో ఆలోచిస్తే ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. ఖచ్చితంగా కూడా మీకు డబ్బు కూడా వస్తుంది. డబ్బు అడిగితే రాదండి. డబ్బు బై ప్రోడక్ట్ లాగా వస్తుంది. ముందు ఆత్మ సంతృప్తి వస్తుంది. ఎప్పుడైతే సంతృప్తి పడ్డారో దేవుడు అడుగుతున్నాడండి. దేవుడు ఉండిలో వేసి వెళ్ళిపోతారు భక్తులు. దేవుడు ఏమన్నా బాధలో ఉన్నాడండి? డబ్బులు కొరతలో ఉన్నాడా? మరి ఎందుకని అంటే ప్రజలు దేవుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి నేను దేవుడికి ఏదో ఒకటి ఇవ్వాలి. ప్రతిఫలం తృణమో పనమో పండో ఫలమో ఏదో ఒకటి ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తారు. ముందు మనం ఇవ్వటం గురించి టోకెన్ డాక్టర్ లాగా తయారవ్వగలదు. ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉండాలి అనేది నా భావం అండి. ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉంటే వాళ్ళు మన ఫ్యామిలీ లాగా మనం ఫీల్ అయ్యి వాళ్ళకి ఆ ఆదరణ ఆప్యాయత చూపిస్తే మందులు కూడా అవసరం లేదండి. ముందు మన మాటతోనే సగం జబ్బు వాళ్ళకి తగ్గిపోద్ది. ఇంకా కాస్త కూస్తో జబ్బు ఉంటే ఆ మందు మాకుల ద్వారా తగ్గించేయచ్చు. ఒంట్లో ఏ రుగ్మతున్నా మందు మాకుల ద్వారానే తగ్గించేవాళ్ళు పూర్వం ఉన్న ఫ్యామిలీ డాక్టర్లు. అలాగే మనం కూడా ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉండాలి, టోకెన్ డాక్టర్ లాగా ఉండకూడదు అనేది నా భావన అండి. అలా చేయడం వల్ల
మనకు ఆత్మ సంతృప్తి దొరికిద్ది, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ దొరికిద్ది, భగవంతుడి రూపంగా మనం కొనియానబడతాం. ఆ సంతోషంతోనే మనం ఎక్కువ కాలం జీవిస్తాం, మన ఆయుష్ పెరుగుద్ది. అలాగే మన వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడటం వల్ల ఆ సంతోషం మనకి ఉండి హ్యాపీ లైఫ్ గడుపుతాం. అంటే పీస్ఫుల్ లైఫ్ ఎక్కువ ఎన్ని రోజులు ఉన్నామని కాదు, ఎన్ని రోజులు ఉన్నా అన్న 4 రోజులు పీస్ఫుల్గా హాయిగా గడుపుతాం, గందరగోళం లేకుండా, భయం లేకుండా, బాధ లేకుండా అలా గడపగలుగుతాం అనేది నా ఆలోచన. అలా మిగతా వాళ్ళు కూడా ఆ ఆలోచనతో వచ్చిన పేషెంట్ని కస్టమర్లా కాకోకుండా ఇంట్లో మనిషిలాగా భావించి వైద్యం చేస్తే పేషెంట్కి ఎంత హెల్ప్ జరుగుద్దో నాకు తెలియదు, కానీ ముందు డాక్టర్కి మాత్రం బాగా హెల్ప్ జరిగిద్ది అనేది నా భావన. అంటే మీ వృత్తినే దైవంగా భావించి చేస్తున్నారు అంతే. చాలా అంటే చాలా ధన్యవాదాలండి. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా అద్భుతమైన ప్రశ్నలకి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పారు. వైద్యం నారాయణో హరి అని విన్నాను, ఈరోజు మీ రూపంలో నేను చూస్తున్నాను. ఒకవేళ భగవంతుడే నాకు ఒక డాక్టర్తో మాట్లాడినట్టు నాకు అనిపించినది, సాక్షాత్ ఒక భగవంతుడు నా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్టుగా. నాకే కాదండి, ఈ వీడియో ఎవరైతే చూసారో ఆడియన్స్కి కూడా ఒక మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని, నెక్స్ట్ నమ్మకాన్ని, వీటన్నిటితో పాటు ఆరోగ్య విషయాన్ని కూడా మీరు చక్కగా ఈ వేదిక ద్వారా మీరైతే అలరించారు. నిజంగా మిమ్మల్ని డాక్టర్ అన్నాం కన్నా నారాయణ నేనైతే అలానే పిలుస్తాను. చాలా ధన్యవాదాలండి. మీ చేసే సేవలు భవిష్యత్తులో ఇంకా అంటే ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, మీ వృత్తిలో మీకు పద్మభూషణ్ కూడా రావాలని ప్రజల తరఫున, నా తరఫున, మా అందరి ఆయుష్లు కూడా మీకు పరిపూర్ణంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ చాలా అంటే చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. కిరణ్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు, కిరణ్ టీవీ వీక్షకులకు కూడా ధన్యవాదాలు. పూర్తిగా కిరణ్ టీవీ వారికి మంచి విజ్ఞానకరమైన విశేషాలు ఇవాళ చెప్పే అవకాశం నాకు దొరికినందుకు, ముఖ్యంగా మంచి క్వశ్చన్లు అడిగి నాలో నుంచి ఆ నాలెడ్జ్ని కూడా మీరు మరి ప్రేక్షకులకు అందేటట్టు చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు దిలీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇంటర్వ్యూతో కలుద్దాం. నేను దిలీప్ విత్ డాక్టర్ వైఎస్ బాబు గారితో. థ్యాంక్ యూ.